Okay, good morning students. Now Seema, we are going to start with the grammar part. Okay, here we have completed with the one word substitute. Yes or no? Vocabularies lo manamu one word substitute complete chestunnamo. Now we are going to start with the grammar part, that is relative clause. Okay, now relative clause pair vinangane em anpistundi relative ante relation unna ledante ekana sambandham unnadi oka clause. Clause ante entidi nenu meeku chaala saarlu cheppanu. Clause is a group of a word which make a complete sentence. It have a word, it has a verb, subject, verb and objective, and it make a complete sense is known as a clause. అంటే ఒక clause అంటే ఏంటంటే ఒక clause లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, verb ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, verb అంటే యాక్షన్. ఓకే, ఇవన్నీ ప్రెజెంట్ ఉండి అది ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్గా ఉంటే దాన్ని మనము క్లాజ్ అని పిలుస్తాం. ఇక్కడ క్లాజ్లో రిలేటివ్ సెంటెన్సెస్ అంటే డిపెండెంట్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. కానీ హౌ దోస్ డిపెండెంట్ సెంటెన్సెస్ విల్ బి దేర్ ఆల్సో విల్ బి వన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే రిలేటివ్ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుంది. కానీ దీని రిలేషన్ ఏముంటుందంటే మన ఫస్ట్ మెయిన్ క్లాజ్ నుంచి ఉండేది రిలేటివ్ క్లాజ్. అంటే మెయిన్ క్లాజ్ నుంచి దానికి ఏదైనా సంబంధం ఉంటే దాన్ని మనము రిలేటివ్ క్లాజ్ అని చెప్తాం. ఓకే, నౌ హియర్ సీ రిలేటివ్ క్లాజ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిపెండెంట్ క్లాజ్. రిలేటివ్ క్లాజ్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? వన్ కైండ్ ఆఫ్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ అంటే మన మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయ్యి ఉండేదాన్ని రిలేటివ్ క్లాజ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్లాజ్ మీన్స్ వాట్? కంప్లీట్ సెంటెన్స్ ఇస్ ఏ క్లాజ్. అంటే అందులో ఒక సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉండేది అండ్ ఇట్ మేక్ అ కంప్లీట్ సెన్స్ ఇస్ నోన్ యాజ్ అ క్లాజ్. ఓకే, కంప్లీట్ సెంటెన్స్ ని క్లాజ్ అని పిలుస్తాము. ఓకే, రిలేటివ్ సెంటెన్స్ ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ డిపెండెంట్ సెంటెన్స్. దిస్ ఈస్ డిపెండెంట్ మీన్స్ మన మెయిన్ సెంటెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉండేదాన్ని డిపెండెంట్ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ హ్యాస్ అ సబ్జెక్ట్ అండ్ అ వర్బ్. దీంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ కూడా ఉంటుంది. బట్ కెనాట్ స్టాండ్ అలోన్. కానీ సబ్జెక్ట్ వర్బ్ ఉన్నా కానీ ఒంటరిగా మాత్రము ఈ రిలేటివ్ క్లాజ్ అనేది ఒంటరిగా ఉండదు. దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, బట్ ఇట్ డజంట్ స్టాండ్ అలోన్. ఓకే, టు మేక్ అ సెంటెన్స్ మీన్స్ ఇట్ కాంట్ స్టాండ్ అలోన్ ఇన్ ఎ సెంటెన్స్. ఇది దీంట్లో ఒక సబ్జెక్ట్ అని మీకు ఇంతకు ముందే చెప్పాను. కంప్లీట్ ఒక సబ్జెక్ట్, వర్బ్ ఇంకా ఆబ్జెక్ట్ ఉంటే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. దాన్ని క్లాజ్ అంటాం. ఒక సెంటెన్స్ ని, కంప్లీట్ సెంటెన్స్ ని క్లాజ్ అని పిలుస్తాం. రిలేటివ్ సెంటెన్స్ లో కూడా ఒక సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, బట్ అది ఇండివిజువల్ గా ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ క్లాజ్ మీనింగ్ లేకుండా అది ఉండలేదు. దాన్ని రిలేటివ్ క్లాజ్ అని అంటాము. హియర్ సీ a relative clause always begin with a relative pronoun, a noun phrase or a pronoun. అంటే రిలేటివ్ క్లాజ్ ఏం చేస్తుందంటే రిలేటివ్ క్లాజ్ ఆల్వేస్ దేంతో స్టార్ట్ అవుతుంది? మన ప్రొనౌన్, నౌన్ ఫ్రేజ్ లేదా ప్రొనౌన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీన్స్ ఇవి ఉన్నాయి చూడండి. దిస్ I have given here some of it. Okay, here you are also having that. Okay, that అనే వర్డ్ కూడా ఉండొచ్చు. ఓకే, సో now what they are saying, ఈ సెంటెన్సెస్ కంప్లీట్ గా ఇవి. సో ఒక నౌన్ ఫ్రేజ్, దీంట్లో కంపల్సరీ నౌన్ ఫ్రేజ్ అన్న ప్రొనౌన్ అన్న ఉంటుంది. నెక్స్ట్ a relative clause sometimes called as an adjective clause. రిలేటివ్ క్లాజ్ ని మనము కొన్ని సందర్భాల్లో adjective clause అని కూడా చెప్పొచ్చు. adjective clause అని ఎందుకంటాము? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ adjective? adjective means it shows the quality of a sentence or the importance or the main important thing of the sentence. yes or no? adjective అంటే ఏంటి? సెంటెన్స్ గురించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదంటే క్వాలిటీ గురించి, దాని క్వాలిటీ చెప్పడాన్ని adjective అంటాం. సో ఇది ఒకసారి రిలేటివ్ క్లాజ్ ని adjective clause అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఫస్ట్ హాఫ్ ద మెయిన్ సెంటెన్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే దాని క్వాలిటీ, దాని స్పెషాలిటీ చెప్తుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, బట్ దాని క్వాలిటీ చెప్తుంది. కాబట్టి దీన్ని మనం adjective clause అని కూడా పిలవచ్చు. బికాస్ ఇట్ ఫంక్షన్స్ లైక్ an adjective. బికాస్ ఇది adjective పనిని చేస్తుంది కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ as adjective clause as well as.
Next, for example, see I have given here one chart. Okay, here what they are saying, see ఇవి pronouns మనము రిలేటివ్ క్లాస్ లో యూజ్ చేసే pronouns అండ్ దాని దేని గురించి అవి చెప్తున్నాయి అదే ఏ వర్డ్ లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హూ, WHO హూ. ఓకే, హూ అనే వర్డ్ ఉంది. హూ ఎవరి గురించి చెప్తాం మనము? పీపుల్స్, జనాల గురించి, రైట్, మనుషుల గురించి, మీన్స్ హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్. ఓకే, నా ఈ ఫస్ట్ హూ వర్డ్ ని మనం ఎవరికి ప్రిఫర్ చేస్తాము? హీ. ఇఫ్ మేల్ హీ, ఫీమేల్ షీ. ఇఫ్ ఇది బోత్ మేల్ ఫీమేల్ ఆర్ బోత్ కాంబినేషన్ లో ఉన్న మీన్స్ బోత్ అంటే అవుతుంది. బోత్ మీన్స్ మేల్ ఫీమేల్ అండ్ అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనుకోండి వి, అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే దే. ఫర్ హూ అనే వర్డ్ లో మనం వీళ్ళని యూజ్ చేయొచ్చు, అంటే వీళ్ళని రిఫర్ చేస్తాం. వి రిఫర్ దోస్ థింగ్స్. హూ అంటే పీపుల్, అందులో ఎవరిని రిఫర్ చేస్తున్నాము? హూమ్. ఇది కూడా పీపుల్ బట్ ఇన్ డైరెక్ట్ రిఫర్. ఇది డైరెక్ట్ గా హీ, షీ, దే, వి, ఆల్ అని ఇట్లా డైరెక్ట్ గా చెప్తే హిమ్ ఇన్ డైరెక్ట్ గా అంటే థర్డ్ పర్సన్ వే వుడ్ బి ప్రొనౌన్స్డ్ యాస్ థర్డ్ పర్సన్ వే. హిమ్ ఆర్ హర్ ఆర్ అవర్స్ ఆర్ దేర్స్ ఇట్లా థర్డ్ పర్సన్ లాగా. హూజ్ పీపుల్ ఆర్ థింగ్ బోత్ కి యూజ్ చేయొచ్చు. ఈ రెండు మాత్రం పీపుల్స్, జనాలది. హూ అండ్ హూమ్ పీపుల్స్. హూజ్ can be used for people and living beings or non-living beings, and means animals. ఇక్కడ మనం animals are people అని మాత్రమే చెప్పాం. peoples, living, all, everyone. His मतलब we will be stressed there. Hers or ours or theirs. Okay, now next which. ఇవి which అని చెప్తే things గురించి చెప్తున్నాం మనం. ఓకే, now ఇక్కడ ఈ మనం గుర్తుపెట్టుకోండి whose అంటే possessiveness చూపిస్తున్నాం. Here whose would be showing the possessiveness. ఇక్కడ జస్ట్ తనది, తనదే అని తనది మాత్రమే అని చెప్పడం డిఫరెంట్ అవుతుంది. తనది ఉండొచ్చు కానీ తనది మాత్రం. నాది అంటే నేను, నా దగ్గర ఉంది. నాది అనే ఒక పొసెసివ్ థింగ్ అనేది హూస్ వర్డ్ లో కనిపిస్తుంది. విచ్ లో థింగ్స్. ఓకే, థింగ్స్ లో ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని ప్రొనౌన్స్ చెప్తారు. సబ్జెక్ట్ అండ్ ప్రొనౌన్. హియర్ ఆల్సో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ pronoun. Okay, now here we have completed till the this chart. Next, for example, ఇక్కడ చూడండి. For example, the relative pronouns refers to noun. ఇంతకు ముందే చెప్పాను రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి మాట్లాడుతుంది? సబ్జెక్ట్ గురించి. అండ్ దట్ సబ్జెక్ట్ నౌన్ ఉండొచ్చు ఆర్ అదర్వైజ్ ఇట్ కెన్ బి ది pronoun. Okay, next, for example, here also see noun and pronoun as well as it may be the person or even a things. Okay, it can be thing also. Can be things. Remember, it can also be a person or a things. Next, what they are saying that has already been mentioned means already mentioned in చెప్పాను కదా. In relative clause what will be there? The first half would be the main clause and a main clause గురించి more importance చెప్తుంది, అంటే దాని గురించి more information or దాని qualities. ఫస్ట్ హాఫ్ లో ఉన్న మన నౌన్ గురించి దాని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రిలేటివ్ క్లాస్. సో ఆల్రెడీ మెన్షన్ ఇది ఫస్ట్ హాఫ్ లో మీన్స్ మెయిన్ సెంటెన్స్ లో ద నౌన్ ఆర్ ప్రొనౌన్ మెన్షన్ చేసే ఉంటారు. వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ దెమ్, బట్ దాని గురించి ఇంకా వీ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ ది రిలేటివ్ ప్రొనౌన్. ఇట్ ఆల్సో జాయిన్స్ టూ క్లాసెస్ టుగెదర్. టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ని కూడా ఇది జాయిన్ చేసే పని చేస్తుంది. మీన్స్ ఇట్ కంబైన్ టూ డిఫరెంట్ సెంటెన్సెస్. సీ హియర్ ఒక సెంటెన్స్ నేను మీకు ఇచ్చాను చూడండి. ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అ girl who overcomes many obstacles in her life. ఈ film దేని గురించి ఉంది? ఇక్కడ ఒకటి ఫస్ట్ హాఫ్ లో we got that this is a film. Here it is a film. Okay, now who about a girl. Who that girl which here who refers to who దేని రిఫర్ చేస్తుంది? ఇక్కడ girl ని. ఫస్ట్ మన మెయిన్ క్లాస్ లో ఉన్న గర్ల్ గురించి who రిఫర్ చేస్తుంది. ఓవర్కమ్స్ మెనీ ఆబ్స్టకల్స్ ఇన్ హర్ లైఫ్. ఆ గర్ల్ ఏం చేసింది? తన లైఫ్ లో ఉన్న చాలా ఆబ్స్టకల్స్ తను ఓవర్కమ్ చేసుకున్నది అని చెప్తున్నాం. ఓకే, నౌ సీ హియర్ ఆల్రెడీ ద గర్ల్ ఇస్ మెన్షన్ అండ్ we have see this have been mentioned and we are talking about this noun or pronoun. Okay, so ఇందులో దీని తన గురించి ఏం చెప్తాం? that girl is having so many problems తన లైఫ్ లో and she has overcome that problem. Okay, now how it is joining two sentences. For example, then individual గా ఎలా చెప్తాము? The film is about a girl. Okay,
The film is about whom? Girl. Okay, completed. Then the girl. Then again we will say the girl who overcomes. Sorry, who anakunda the girl overcomes many obstacles in life. Means first lo when cheppamo the film is about girl. Then the film is about the girl. The girl overcomes many obstacles. 2 times cheppam kada. Ikkada first oka girl cheppamo. Then the girl. Okay. Then again the girl. Okay. Now see here దీన్ని 2 independent sentences అయిపోయినాయి ఇవి. కానీ నేను మళ్ళీ ఇక్కడ the girl అని రాయకుండా what I said who. సో నేను ఇక్కడ ఆల్రెడీ తనని ప్రిఫర్ చేశాను. సో who అంటే ఎవరు? Already the girl who is present in the first half of our sentence. So it also does joining 2 independent sentences, 2 different sentences ని join చేసే పని కూడా అది చేస్తుంది. Now who and whom ఎందుకు యూజ్ చేస్తాం? See, who and whom refers to people. Okay, generally who and whom ever use చేస్తాం. I already told you who and whom we refers to, both are referred to the people. Now next what they are saying, see, who is used as a subject. Who and then గురించి యూజ్ చేస్తాం మనము subject. Girl is the subject of the sentence. Already I told you who is the subject, means what is the subject in the sentence, about whom we are talking. So whom we are talking about? The girl. So who is the subject in the sentence? The girl. So who is here? The girl. Subject is the girl. Now next, whom is used as object. In mostly sentence whom can be used about the third person, means whom we are talking, that would be the third person. But what they are saying here, in modern English uses who for both subject and object. But in modern English what they are saying, who is used for both subject and as well as object. So it is possible. So don't feel that your sentence would be wrong. So here next what said, whom is used in the formal or context manner. So now in modern generation, modern English, what happened? Who is used for the subject as well as the object. Object means subject గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని ఆబ్జెక్ట్ అంటారు. కానీ whom ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఫార్మల్ కాంటెక్స్ట్ లో, మీన్స్ ఫర్ ది బిజినెస్ మీటింగ్ ఆర్ ది బిజినెస్ పర్పసెస్ we use the formal thing. So whom is used in the formal purposes here. Okay, whom is used in the formal context or the official work, for the purpose of official. So here see I have given the examples here. Okay, there are few examples. See first sentence, same sentence I am using who and again I am using whom. The woman who is talking to a tall man is the CEO. Means oka woman ఎవరితో అయితే మాట్లాడుతుందో, ఆ tall man తో మాట్లాడుతుందో, ఆ tall man is CEO అని చెప్తున్నాం. The tall man is CEO, that tall man is CEO అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ మనం ఏం చెప్తాం, the woman ఇక్కడ who అని యూజ్ చేసాం, రైట్. Who is talking to the woman, ఇక్కడ మనం సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం. ఇక్కడ who, the woman. ఓకే, ఎవరితో మాట్లాడుతుంది? tall man, తను CEO. ఇక్కడ ఏం చెప్తుంది? the woman whom అంటే ఆ పర్సన్. whom ఎవరి గురించి మాట్లాడుతుంది? the third person. whom that person is tall man. ఇక్కడ ఇది woman అయిపోయింది. ఓకే, ఇక్కడ who woman లాగా వచ్చింది. ఇక్కడ who ఏమైందంటే it became the tall man. Okay, here whom is the tall man and here who is the woman. So the woman who, so here we are referring to the woman, and the whom we are referring to the tall man. So here we are referring the whom to the tall man. Okay, the woman is talking to the tall man is the CEO. Now the woman ని మనం రిఫర్ చేయలేము. whom ఎవరితోనైతే మాట్లాడుతున్నారో తను మీన్స్ ఆ టాల్ మ్యాన్ తో మాట్లాడుతుందో, ఆ టాల్ మ్యాన్ ఎవరు? ఈజ్ ది CEO.